సరే, ఆ దానిలో పూర్తి వాటా రావాలని ఫస్ట్ రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజులకే ఉమాభారతి దగ్గర సెక్షన్ 3 కింద కంప్లైంట్ చేసినాం. తర్వాత గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, వినకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో వేసినప్పుడు షెకావత్ గారు అప్పటి జలవనరుల మంత్రి, మీరు విత్డ్రా చేసుకోండి, సెక్షన్ 3 కింద ఆర్డర్ ఇస్తాము అంటే సుప్రీంకోర్టులో విత్డ్రా చేసి సెక్షన్ 3ని కేసీఆర్ గారు సాధించారు. సో ఆ సెక్షన్ 3 సాధించే క్రమంలో ఆనాడు కేసీఆర్ గారు ఇంజనీర్లను కూర్చోబెట్టి తెలంగాణకు కృష్ణా నదిలో ట్రిబ్యునల్ కింద మనకు 763 టీఎంసీల నీళ్లు రావాలని డీటెయిల్డ్ గా రాయించి ఆ రోజు ట్రిబ్యునల్లో మీరు వాదించండి అని న్యాయవాదులకు కేసీఆర్ సూచించిండు. ఆ టీఓఆర్ లో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పోరాడిందంటే, మన గోదావరి నీళ్లు ఏదైతే పోలవరం ద్వారా నీళ్లు మళ్లిస్తున్నారో ఆ 80 టీఎంసీల్లో 45 నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు రావాలి కదా, అది కూడా టీఏఓఆర్ లో చేర్పించాడు కేసీఆర్ గారు. అంటే కృష్ణా నదీ జలాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచడంతో పాటు పోలవరం నుంచి మళ్లించే నీళ్లలో 45 టీఎంసీలు కూడా నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు వచ్చే దాన్ని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో చేర్పించి ఆనాడు సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారు. సో దాని ప్రకారంగా ఇది ఉందా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, దాని ప్రకారంగా ఆ రోజు ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ గారు 75% డిపెండబిలిటీ కింద 555 టీఎంసీలు, 65 డిపెండబిలిటీ కింద 43 టీఎంసీలు, ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్ కింద 120 టీఎంసీ, డైవర్టెడ్ గోదావరి వాటర్ అలకేటెడ్ టు కృష్ణా బేసిన్ 45 టీఎంసీలు, అన్నీ కలిపితే 763 టీఎంసీలు కృష్ణా బేసిన్ లో తెలంగాణకు రావాలి అని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది. We have filed affidavit. We are claiming one side and the other side you are saying 500 is enough. Will it not affect our argument in front of the tribunal? ఈరోజు ఏమైంది, ఒకవైపు ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీలు మాకు రావాలని తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 500 చాలని పెట్టే, మరి ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వెళ్ళిపోవా? ట్రిబ్యునల్ ముందు మన వాదనలు మనకు బలం తగ్గదా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? అడ్వకేట్లు తెలంగాణ ఇంజనీర్లు 763 అంటే ముఖ్యమంత్రి 1000 కావాలని మాట్లాడాలి, ఈయననే 500 చాలంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్, దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ in front of the Brijesh Kumar Tribunal. This is the official document. బయట పెట్టి దమ్ముంటే ఏం మాట్లాడుతున్నావు? గోదావరిలో 1000 చాలంటావు, కృష్ణాలో 500 చాలంటావు. నీ అయ్యసమ్మా, నువ్వు ఎవరు? నువ్వు ఈ రాష్ట్రానికి కాపాడదారుడి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా, ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలది. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా, చంద్రబాబు పక్షాన మాట్లాడతావా? నువ్వు 1000 ఇస్తే చాలు, 500 ఇస్తే చాలంటే ఇదేదో చంద్రబాబు పక్షాన మాట్లాడినట్టుంది. కృష్ణాను ఆంధ్రకి అప్పచెప్తా, గోదావరిని ఆంధ్రకి అప్పచెప్తా అన్నట్టుంది. కేసీఆర్ ఏమో గోదావరిలో 968కి ఇంకా 1950 రావాలని కేసీఆర్ కొట్లాడిండు. కృష్ణాలో 763 రావాలని కేసీఆర్ కొట్లాడితే నువ్వు 500 చాలంటున్నావు. ఇప్పుడు ఎవరు తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడుతున్నారు? ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు? ఎవరు ఆంధ్రప్రదేశ్ కు దాసోహం అంటున్నారు? ఎవరు బానిస బతుకులు బతుకుతున్నారు చెప్పాలి. ఇప్పుడు ఇకపోతే ఆదిత్యనాథ్ దాస్ ఆయన ఎవరు మనందరికీ తెలుసు, ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు. ఎందుకంటే అట్లాంటి అడ్వైజర్ని పెట్టి గిట్లే అవుతుంది. ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా కడితే బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాం, సుప్రీంకోర్టులో కేసు వేసినాం. ఆ రోజు కోర్టు ఈయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈయన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వకాలతు పుచ్చుకుంటే
నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని చీఫ్ సెక్రటరీని ఆనాడు కోర్టు హెచ్చరించింది. ఈయన తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బకొడుతూ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతూ ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను కాపాడే ప్రయత్నం చేస్తే కోర్టు నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని హెచ్చరించినటువంటి వ్యక్తిని తెచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు అర్థమైతలేదా? నిన్న రేవంత్ రెడ్డి ఒక సూక్తి చెప్పిండు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ అగరబత్తి అని చెప్పిండు. ఇవాళ చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్నది ఆదిత్యనాథ్ దాస్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకే ఇవాళ ఈ రాష్ట్రం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక అసలు విషయానికి వద్దాం. నేను ఆయన మాట్లాడుతూ 3000 అనే బొమ్మ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు, ఈ ఆడికేలు వచ్చింది అని మాట్లాడి 3000 కేసీఆర్ కనిపెట్టలే. ఇందాక నేను లెటర్లు కూడా చదివి వినిపించిన, ఐ షో ద రికార్డ్ ఆల్సో. సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో ఎన్ని నీళ్లు కలుస్తున్నాయని, ఇది రాష్ట్రానికి సంబంధం లేదు, దేర్ ఓన్ గేజింగ్ స్టేషన్స్, వాళ్ళే గోదావరి మీద గేజింగ్ స్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు తెలిసిన లెక్క. కొంచెం పెద్దగా అది కనబడుతుంది. అది చూస్తే మీరు 1970, 71, 2995 టీఎంసీలు సముద్రంలో కలిసినాయి, 77, 76 3000 టీఎంసీలు, 83, 84 3849, 1988 3184, 1990 3360, 2006 7, 2239 టీఎంసీలు, 2011 12. ఇట్లా ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి అనేది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్. దిస్ ఇస్ నాట్ మై రికార్డ్ ఆర్ మై ఓన్ డాక్యుమెంట్, ఇది సిడబ్ల్యూసీ రికార్డ్. సో ఈ విషయాన్నే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్పిన దాన్ని రేవంత్ రెడ్డి దాన్ని దురుద్దేశంగా వక్రీకరించే ప్రయత్నం చేసినారు. అక్కడెక్కడ బనకచెర్ల అనే ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవచ్చు అనే ప్రస్తావన ఉందా? దాన్ని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక వక్ర బుద్ధితోని రేవంత్ రెడ్డి గారు నిన్న వాడుకునే ప్రయత్నం చేసిండ్రు. అంటే జనరల్గా ఏంటంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి గొంతు పెద్ద చించుకుంటాడు, తన తప్పును దాచిపెట్టుకోవడానికి ఇంకొక 10 అబద్ధాలు మాట్లాడడం రేవంత్ రెడ్డికి అలవాటు. నో, ఐ విల్ షో ద డాక్యుమెంట్. అసలు అపెక్స్ కౌన్సిల్ ఏం చెప్పింది, అదే పేజీలో పారా 5లో కేసీఆర్ గారు ఏం చెప్పారు ఒకసారి విల్ రీడ్ అవుట్. ఆ ఇంగ్లీష్ కాపీ ఉందా బాబు? కొద్దిగా పెద్దగా, రైట్, వెరీ గుడ్. నువ్వు ఫస్ట్ గో టు 1, అజెండా 1. నిన్న రేవంత్ రెడ్డి గారు చదివింది పాయింట్ నెంబర్ 1. ఐ విల్ రీడ్ అవుట్. Government orders were issued by erstwhile state of Andhra Pradesh. The 2 projects based on surplus water. Telangana is upper riparian state. ఇది కాదు మనం చదవాల్సింది 5. ఇదేనా రేవంత్ రెడ్డి అయింది ఫస్ట్గా 5th? ఫస్ట్, రైట్. For the existing ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. For the existing, ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into the sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the 2 states by sitting together and amicably settling the issues. ఇక్కడెక్కడన్నా ఆంధ్రప్రదేశ్ 1000 టీఎంసీలు తీసుకుపోవచ్చాను, బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవచ్చని ఉందా? ఆయన లేకన్నా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు, కృష్ణా నదిలో 2 రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు, ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై
ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, రెండు రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, రెండు రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని